తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఈ సమావేశానికి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు 8వ శాసనసభ మరి తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో మరి గవర్నర్ గారి ప్రసంగంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈ ప్రసంగంలో గత 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం మన నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక దోపిడీని మరి సరిచేస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ఒక్కొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించిన తీరు గవర్నర్ గారి ప్రసంగంలో కనబడ్డది. తప్పకుండా ఈ గత 10 సంవత్సరాల్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సామాజిక వర్గాన్ని వదలకుండా వంచి మరి ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టి ప్రజాధనాన్ని కాజేసి కేవలం కాళేశ్వరం, మిషన్ భగీరథల పేరు మీద ఆర్థిక దోపిడీ చేసి మరి వారే గత ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గానికి ఎలాంటి పథకాలు ఇవ్వకుండా మరి ఈరోజు 2 సంవత్సరాల అనతి కాలంలోనే మరి ప్రజాప్రభుత్వం పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, మరి రైతు బోనస్, అదేవిధంగా మరి దాదాపు మరి కాళేశ్వరం నీళ్లు అందకపోయినా కానీ 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దేశంలోనే మొదటి స్థానంలో సాధించిన ఘనత ఈ రాష్ట్రాన్ని. అదేవిధంగా హైదరాబాద్ 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైతే ఈరోజు మన ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలతోనే హైదరాబాద్ అభివృద్ధి, అదేవిధంగా పెట్టుబడులు మరి దాదాపు మరి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మరి మొదటి రోజే నిందించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇది తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు అటు బై ఎలక్షన్లో కావచ్చు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మరి వాళ్లకు కనబడకుండా అదేవిధంగా ప్రతి నిత్యం ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమమే లక్ష్యంగా మరి ముందుకు సాగుతూ ఏనాడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా మరి ప్రభుత్వాన్ని నిందించే పనే పెట్టుకున్నారు తప్ప ఏ రోజు ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి సలహా సూచనలు ఇవ్వకుండా మరి ప్రభుత్వాన్ని నిందించే వాళ్లే ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుందామనే ప్రయత్నం చేసిర్రు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా మీకు భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ తెలంగాణ ప్రజలే న్యాయ నిర్ణేతలై మరి భవిష్యత్తు నిర్ణయిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.